సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. వైసీపీ నాయకులు అభివృద్ధిని చూసి వారవలేక ప్రజల్లో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా శనివారంపేట 25వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమరావతి సర్కిల్ నుంచి శనివారంపేట వరకు సైకిల్పై ప్రయాణించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం సిద్ధి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలకు పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. స్థానిక చేనేత పరిశ్రమను సందర్శించిన ఎమ్మెల్యే నేత కార్మికులతో మాట్లాడి స్వయంగా మగ్గం నేసి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏలూరు నియోజకవర్గానికి సుమారు 7 కోట్లు అందించామని, పేదలకు 10 హౌసింగ్ లోన్లు మంజూరు చేయించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. మెగా డిఎస్సి అంశంపై వైసీపీ నాయకులు అనవసరంగా ఆందోళనలు చేస్తూ ప్రజల్లో అలజడులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. డిఎస్సిపై అవగాహన లేనివారు కూడా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ప్రజా ప్రశాంతతకు భంగం కలగకుండా కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించి పాలన సాగిస్తోందని బడేటి చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మేరావలి, ఏపీ మాలల్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ గోడవల్లి వాసు, డివిజన్ ఇన్ఛార్జీలు సోమిశెట్టి రాము, కడియాల విజయలక్ష్మి, చేకూరి గణేష్, రెడ్డి రామకృష్ణ, టీడీపీ జనసేన నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రజలకు ఏం చేశామనేది వివరించాలన్న ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మనం చేసిన పని, ఇప్పటి వరకు చేయబోయే పని వాళ్ళకి వివరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు పని చేసుకుంటూ వెళ్ళినా సరే వాళ్ళకి చెప్పకపోతే తెలియదని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే కూటమి నాయకులందరూ కూడా రోజు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. నిరంతరం కూడా వారానికి 5 రోజుల పాటు నేను కూడా ప్రజల్లో తిరిగి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఏదైతే కూటమి ఇప్పటి వరకు అభివృద్ధి చేసిందో రోడ్ల విషయంలో కానీ, డ్రైన్ల విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ, అదేవిధంగా బాధ్యతాయుతంగా వాళ్ళు వస్తే ఏ విధంగా సమాధానం చెప్తున్నారనేది,
అదేవిధంగా ఆరోగ్యశ్రీలు ఎవరైతే చేయించుకోలేదో ఎన్టీఆర్ వైద్య సేవలో వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఏ విధంగా అయితే చెక్కుల రూపాయన అందిస్తున్నామో వాళ్ళకి రమారమి 7 కోట్ల రూపాయల దాకా అందించాం. అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ మీరు అవగాహన కల్పించుకుంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం వల్ల వచ్చే సాయాన్ని ఏదైతే ఏ విధంగా పొందొచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక సందులోకి వెళ్ళాం. డెఫినెట్గా ఏదైతే 1400 మందికి ఇవాళకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంతో 2,50,000 రూపాయలు హౌసింగ్ లోన్లు ఇప్పించడం జరిగింది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో. మరి ఆ సందులో 10 మందికి ఇళ్ళ స్థలాలు ఉన్నాయి కానీ వాళ్ళకి లోన్ పెట్టుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ కూడా చెప్పాం, వాళ్ళకు కూడా పెట్టించి రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా లోన్ గ్రాంట్ అయ్యేటట్టుగా చూస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి పరిపాలన 2 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా అడిగి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారనేది కూడా మీరు కూడా మీడియా సోదరులంతా కూడా వినటం జరిగింది. ఒక సోదరి ఏ విధంగా చెప్పిందనేది కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం ఏ విధంగా జరిగిందనేది, వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం 2 పిల్లలకి పడిందనేది, వాళ్ళ నాన్నగారికి పెన్షన్ వస్తూ ఆయన చనిపోతే వాళ్ళ అమ్మగారికి ఇమీడియట్గానే నెక్స్ట్ నెలలో మళ్ళీ పెన్షన్ ఏ విధంగా వచ్చిందనేది కూడా ఆనందంతో వ్యక్తం చేస్తూ ఆవిడ చెప్పిందనంటే ఇదంతా బాధ్యతాయుతంగా మేమేమి చేసింది కదా, అది ఆటోమేటిక్గా అయినప్పటికీ కూడా ఆ ఆనందాన్ని చూసి మేము కూడా ఏదైతే ప్రజలకి ఇది తెలియటం కోసమేనమ్మా మేమంతా తిరుగుతున్నాం అనేది వాళ్ళందరికీ కూడా చెప్పాం. వాళ్ళు ఏదైతే 100 రోడ్లు చేసినా ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళి ఏదైతే గంతులాట ఆడుతున్నారో అవన్నీ ప్రజలకు వివరించాలి అని అంటే మేము కూడా ప్రజల్లో తిరగాలనే ఉద్దేశంతోనే నిన్న మరి ఏదైతే వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే బైక్ ర్యాలీలు ధర్నాలు డిఎస్సి గురించి చేశారో అసలు వీళ్ళకి డిఎస్సి మీద అవగాహన ఉందా? అసలు డిఎస్సిలో అవకతవకలు ఏం జరిగినాయి అనేది వీళ్ళకి ఏమైనా తెలుసా? ఒక్క డిఎస్సి విద్యార్థి అన్నా ఎవరైనా మాకు ఈ అన్యాయం జరిగింది మాకు ఇది రాలేదని ఎవరైనా వాళ్ళకి బయటకు వచ్చి చెప్పారా? అనేక మంది డిఎస్సి విద్యార్థులు కర్నూలులో బయటకు వచ్చి ఏ విధంగా అయితే ధర్నా చేసి మా పొట్ట మీరు కొడతారా, మేము అహర్నిశలు సంవత్సరం పాటు కష్టపడి 5 సంవత్సరాల్లో మీరు డిఎస్సి ఇవ్వకపోయినా సరే మేము మెరిట్ వల్ల సాధిస్తే ఈ రోజున మమ్మల్ని నిందిస్తారని చెప్పి వాళ్ళు నిలదీస్తే ఇవాళకి వాళ్ళకి సమాధానం చెప్పిన పరిస్థితులు లేవు. ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో ప్రజలను తప్పుదావ పట్టించాలనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఆ విద్యార్థులందరూ కూడా రోడ్డెక్కి ధర్నా చేసినప్పటికి కూడా వీళ్ళు సిగ్గు లేకుండా నిన్న బైక్ ర్యాలీ చేశారు. ఎవరో అసంఘాతిక శక్తులందరూ కూడా మందు తాగి ఆ సైలెన్సర్లు సౌండ్ వినిపిస్తూ ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఎవరైనా ఒక డిఎస్సి విద్యార్థితో మాట్లాడించగలిగారా? వీళ్ళ దాంట్లో విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? రౌడీలు గోండాలు అందులో ఉన్నారు. వాళ్ళే ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం చెయ్యొద్దు ర్యాలీ అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ర్యాలీ చేసి ఇవాళ డిఎస్సిలో చెప్పమనంటే వాళ్ళకి అవగాహన ఎవరికైనా ఉంది? ఇందులో ఒక్కడికి అవగాహన ఉండదు. డిఎస్సిలో ఈ విద్యార్థికి అన్యాయం జరిగిందని ఏమైనా చెప్పగలరా? మొన్న ఏదైతే ఆ కమిషనర్ విద్యాశాఖ కమిషనర్ ఉన్నాడో నిన్న టీవీలో క్లియర్గా చెప్పాడు. అతను ఏదైతే అప్లోడ్ చేసుకునేటప్పుడు అతను నేషనల్లో ఫస్ట్ వచ్చిన సర్టిఫికేట్ పెట్టలేదు, నేషనల్లో పార్టిసిపేషన్ చేసిన సర్టిఫికేట్ పెడతాం వల్ల అతనికి రాలేదు తప్పితే మిగతా వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళు 3rd ప్లేస్ వచ్చిన వాళ్ళకి 4th ప్లేస్ వచ్చిన వాళ్ళకి 2nd ప్లేస్ వాళ్ళకి వచ్చింది. ఇతను వచ్చినప్పుడు పెట్టలేదనేది ఇతను కోర్టులో వేసినప్పుడు క్లియర్గా కోర్టుకి అఫిడవిట్ సంబంధించినప్పుడు నేను ఆ సర్టిఫికేట్ పెడతాం మర్చిపోయానని చెప్పి కోర్టుకు కూడా చెప్పడం జరిగింది. మరి ఎంత క్లియర్గా అది చెప్పినప్పుడు వీళ్ళు ఏ విధంగా చెప్తారు? వీళ్ళకి అవగాహన లేకుండా ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో మాట్లాడతాం చెప్తే కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలందరికీ కూడా తెలుసు. వీళ్ళు 200 మంది 300 మంది ఎవరైతే రోడ్లు ఎక్కుతున్నారో వీళ్ళ తప్పితే ఇంకెవరికి వీళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు ఎవ్వరు లేరు. వీళ్ళు ప్రజలను భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర గ్రూప్గా తీసి అరుపులు కేకలు వేయటం తప్పితే వీళ్ళందరికీ ఏమి లేదు. మేము అటువంటి 2 లక్షల మందిని గ్యాదర్ చేయగలం, మేము అలా గ్యాదర్ చేయవలసిన ప్రజలను ఇబ్బంది పెట్టవలసిన పని ఏమి లేదు. కూటమి వల్ల ప్రజలకి మేలు జరుగుతుందనేది వాళ్ళకి తెలుసు. మా నాయకులంతా కూడా ఇంటింటికి జరిగి ప్రశాంతమైన పరిపాలన ఉండాలి అని అంటే కూటమి ఉండాలి అనేది వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమం ప్రశాంతత ఉండాలంటే కూటమికి మీరందరూ కూడా ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఏలూరు నగర డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ అన్నారు. ఆర్ఆర్పేటలోని నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో ఇటీవల నిర్వహించిన పాఠశాల ఎన్నికల ఇన్వెస్టర్ సెరమనీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన హెడ్ బాయ్ వి అకీర్, హెడ్ గర్ల్ జి షారోన్, డిప్యూటీ హెడ్ బాయ్ ఎస్ విహాన్, డిప్యూటీ హెడ్ గర్ల్ పీరియా, జూనియర్ హెడ్ బాయ్ ఉదర్ష్, జూనియర్ హెడ్ గర్ల్ జస్వితలకు బ్యాడ్జీలు ధరింపజేసి ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ మాట్లాడుతూ
పోటీ ప్రపంచంలో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ నైపుణ్యం సాధించినప్పుడే జీవితంలో రాణించగలరని పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ హేబేలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు లోకజ్ఞానాన్ని పెంపొందించుకుని సరైన నిర్ణయాలు తీసుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ వి హేమలత విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డీజీఎం పి రామిరెడ్డి, ఆర్ఐ ఏ శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, డీన్ అనిల్, ఏఓ కుమార్, వైస్ ప్రిన్సిపల్ శ్రావణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్. నారాయణ విద్యా సంస్థల్లో విద్య అనే దానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో మనందరికీ తెలుసు. ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, రకరకాలు కండక్ట్ చేసేసి దానిలో మెరిట్ పిల్లలను ఇంకా ప్రోత్సహిస్తూ వెనకబడినటువంటి పిల్లలను కూడా వాళ్ళకి ఇంకా బేసిక్స్ నేర్పుతూ మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అయితే నారాయణలో యాక్టివిటీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ యాక్టివిటీస్లో భాగంగా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మనకు స్కూల్ ఎస్పీఎల్, డిఎస్పీఎల్ పర్పస్ ఒక ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ అంతా కూడా బయట మనకు ఎలా అయితే జరుగుతుందో, మన కంట్రీలో ఎలా అయితే ఎలక్షన్ జరుగుతుందో అలానే మన స్కూల్లో కూడా ఇక్కడ ఎస్పీఎల్కి, డిఎస్పీఎల్కి, అదేవిధంగా జూనియర్ ఎస్పీఎల్కి, జూనియర్ డిఎస్పీఎల్కి వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ అనేది బయట ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఎవరైతే విన్నర్గా మనకు ఎవరైతే విన్ అయ్యారో, ఎక్కువ ఓట్లు వచ్చి వాళ్ళని మనం ఈరోజు ఇన్వెస్టివ్ సెరమనీ అనేటటువంటి ప్రోగ్రాం కింద ఈరోజు మనం వీళ్ళని సన్మానించడం, అదేవిధంగా ఈ రోజు నుంచి వీళ్ళకి బాధ్యతలు అంటే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పూర్తి బాధ్యత డిసిప్లిన్ పరంగా అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా అవ్వచ్చు, పిల్లలను మోటివేట్ చేసేటువంటి విధానంలో అవ్వచ్చు, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్లో అవ్వచ్చు. అంటే స్కూల్లో ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్కి ఎటువంటి క్వాలిటీస్ కావాలో అటువంటి క్వాలిటీస్ అన్నీ మన టీచర్స్ నేర్పుతుంటారు. వాటితో పాటు ఈరోజు ఎలక్ట్ అయినటువంటి టీం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు వీళ్ళ చేత ఓట్స్ చేయించడానికి, అదేవిధంగా వీళ్ళని సన్మానించడానికి మనకు ముఖ్య అతిథిగా మనకు డిఎస్పీ శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, అదేవిధంగా కోఆర్డినేటర్ కిరణ్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారు, అదేవిధంగా ఆర్ఎస్టీ గారు, వీరందరూ కూడా మరి మిగిలినటువంటి నారాయణ యాజమాన్యానికి సంబంధించినటువంటి అదేవిధంగా మిగతా స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎలక్షన్లో పాల్గొని ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో విన్ అయ్యి ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఈ ఇయర్ ఈ స్కూల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ మనస్ఫూర్తిగా వచ్చినటువంటి గెస్టులందరికీ మా టీం అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. Good morning everyone. I am B. Vindhya from 9th Olympiad. Today I am participating in this investiture ceremony as Agni Group Captain. I like this investiture ceremony and I hosted as an anchor in this ceremony. And these are the elections which are conducted every year. And these elections were the same as the outside elections which are conducted by the Election Commission of India. Good morning everyone. I am Lekya of 9th Olympiad from Narayana Olympiad School, Sararpet, Eluru branch. I am standing here as a Trishul House captain. I like this ceremony to take my duties. This is held every year and this year I want to give my best from Trishul House and thank you for electing me as a Trishul House captain.
ఏలూరు జిల్లాలో తల్లులు నవజాత శిశువులకు సురక్షితమైన సమయానుకూలమైన ఉచిత రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు ప్రారంభమయ్యాయి. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తల్లిబిడ్డల ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రసవం అనంతరం తల్లులు నవజాత శిశువులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకునేందుకు ఉచిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రవాణా ఖర్చు భారాన్ని తగ్గించడంతో పాటు తల్లి బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేందుకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు గర్భిణులకు అవసరమైన వైద్య సేవలను సమయానుకూలంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హై రిస్క్ గర్భిణులు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రవాణా సేవలను అర్హులైన తల్లులు, నవజాత శిశువులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శోభ మాట్లాడుతూ ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులు అనుమతించబడిన సహాయకులకు ఆసుపత్రి నుంచి వారి నివాసానికి ఉచిత డ్రాప్ బాక్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. హై రిస్క్ గర్భిణులు, తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు అవసరమైన రవాణా సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల మాట్లాడుతూ వాహనాల్లో సీట్ బెల్ట్లు, ఎయిర్ బ్యాగ్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర సమయంలో కాల్ సెంటర్కు సమాచారం అందించే ఎమర్జెన్సీ అలర్ట్ బటన్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. 2025-26లో ఏలూరు జిల్లాకు 19 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించగా ఇప్పటి వరకు 4737 మంది లబ్ధిదారులకు రవాణా సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. వాహనాలను నిర్దేశిత సేవలకు మాత్రమే వినియోగించాలని, సేవలను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, సంబంధిత శాఖల మధ్య సమన్వయం అవసరమని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శోభ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బేబీ కమల, వైద్య సిబ్బంది, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఏదైతే 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేది ఇదివరకు నుంచి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 2014-19 అప్పుడు కూడా దీన్ని చాలా విజయవంతంగా అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన ఏలూరు జిల్లాకి 19 వెహికల్స్ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ఇవాళ 5 వెహికల్స్ని ఏదైతే తల్లి బిడ్డని సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చడానికి, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళని ఇంటికి ఉచితంగా చేర్చడానికి ఇవాళ 5 వెహికల్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. దాంట్లో ఏదైతే డిఎంహెచ్ఓ గారు అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏదైతే ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుకోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఏదైతే 102 వెహికల్ని అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తూ దీంట్లో కూడా ఏదైతే బటన్ కూడా ఇచ్చారు, ఎప్పుడైనా వాళ్ళకి ఎమర్జెన్సీ కాల్ కావాలి అనుకుంటే ఆ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా దానికి వెళ్తాం జరుగుద్ది. అదేవిధంగా ఇంటి దగ్గర ఉండి కూడా అధిక రక్త ప్రసవం ఎవరికైనా జరుగుతుండి వాళ్ళు హాస్పిటల్కి రావాలన్నా కూడా 102కి వెహికల్కి చేస్తే వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయడం కూడా జరుగుద్ది. దీన్ని మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని దీనికి నామకరణం చేస్తూ మరి దీన్ని ఎవరైతే గర్భిణీ స్త్రీలు వాళ్ళు బంధువులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుని ఈ సేవల్ని వాళ్ళందరినీ కూడా ఏదైతే సౌకర్యంగా అదేవిధంగా వాళ్ళని రక్షణగా ఏదైతే ప్రభుత్వం ఇంటి దగ్గర చేర్చాలని ఒక నిర్ణయం తీసుకుందో దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక సూచనలు తీసుకుని దీన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది మన ఎమ్మెల్యే గారికి కూడా మొదటగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఈ ప్రోగ్రాంలన్నిటికీ కూడా ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ సర్వీసులకి అంటే ప్రజలకు చేరువుగా ఉండటానికి అనేక ఆలోచనలతో గౌరవ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ, దానివల్ల మనకి ఈయన ఇలాంటి సదుపాయాలు కలిగించారు. మొదటగా మనం చెప్పుకోదలసింది ఏంటంటే పురుడు అయిపోయిన తర్వాత తల్లి బిడ్డ ఇంటికి వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంటారు, వెహికల్ వాళ్ళు చాలా డిమాండ్ చేస్తుంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని వాళ్ళని క్షేమంగా ఇంటి దగ్గర చేర్చడానికి దాంట్లో కూడా సీట్ బెల్టు, కావాల్సిన ఆధునిక వసతులు అంటే ఏమైనా డైపర్స్ ఉన్నా లేదా వాళ్ళు తీసేసిన వస్త్రాలు ఉన్నా వాళ్ళకి ఒక్కసారి వామిటింగ్స్ అవ్వచ్చు, అలాంటివి ఉన్నా ఎలాంటివైనా సరే ఎదుర్కోవడానికి అనువుగా ఆ వెహికల్ని తయారు చేపించి అలాగే
ఇలాంటి పథకాలు ఉండటం వల్ల ఇక్కడ మనం కాన్ఫ్ చేసిన తర్వాత కూడా వెళ్ళే వాళ్ళు కూడా సురక్షితంగా వెళ్ళడానికి కూడా ఒక భరోసా లాంటి ఈ ప్రోగ్రామ్కి మరొకసారి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యి తల్లి బిడ్డని వాళ్ళ అటెండెంట్ని ఇంటికి పంపించేందుకు వాడుతున్న వాహనము దీన్ని 102 అంటారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద మనం దాన్ని పిలుస్తూ ఉంటాము. దీంట్లో మనకి నిన్నటి వరకు కూడా వేరే ఫౌండేషన్ వాళ్ళు మనకి సర్వీసెస్ అందించారు. ఈ రోజు నుంచి విద్యావేద ఫౌండేషన్స్ వారు మనకి మన జిల్లాలో 19 వెహికల్స్ని కూడా మనకి సప్లై చేసి, ఇదంతా దేని గురించి అంటే మాతృ మరణాలు శిశు మరణాలను కూడా అరికట్టడంలో ఇది ఒక భాగంగా. తర్వాత అలాగే వాళ్ళకి వచ్చే ఎక్స్పెండిచర్ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా మన గవర్నమెంట్ వారు తీసుకున్న నిర్ణయం. సో ఈ వాహనంలో ప్రయాణం కూడా సుఖవంతంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. వీటన్నిటిని మనం మన ఏలూరు జిల్లా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రిజర్వేషన్ల కోసం 1997 ఆగస్టు 11న జరిగిన మాలజాతి ఉద్యమంలో పోలీసుల లాఠీచార్జీలో మృతి చెందిన కీర్తిశేషులు గోపతోటి నారాయణ, పానంగి శేషయ్యలకు దళిత నాయకులు ఘన నివాళులర్పించారు. వారి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఏలూరు నగరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెండం సంతోష్ కుమార్, ప్రొఫెసర్ పాల్ తదితర దళిత నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఉద్యమ నాయకుల స్ఫూర్తితో మాలజాతి ఐక్యత కోసం పోరాడి హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆల్ ఇండియా మాలజాతి సంఘ ప్రతిజ్ఞను పాటించాలని కోరుతూ మాలజాతి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పలువురు దళిత ఉద్యమ నాయకులను ఘనంగా సన్మానించారు. అందరికీ జై భీమ్. మరి ఈరోజు 1997 ఆగస్టు 11వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా ఆనాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జరిగినటువంటి లాఠీ చార్జీలో మరి 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. వాళ్ళే గోపతోటి శేషయ్య, నారాయణ. వీళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఆల్ ఇండియా మాలజాతి సంఘం 2024లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో జాతిని జాగృతి చేసే విషయంలో కన్స్ట్రక్టెడ్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, అలాగే ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి రాబోయే కాలంలో మాలజాతి చరిత్రను ఈ దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వీళ్ళనే మరి చైతన్యవంతుని పరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసిందే ఒక ఆల్ ఇండియా మాలజాతి సంఘం అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ, మరి భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి దీనిని వీళ్ళ యొక్క చరిత్రనే ఒక ఏదైతే మాలజాతి డిఎన్ఏ ఉన్నటువంటి అన్ని కులాలను కూడా, అన్ని కులం అంటే మహర్, పరయ, నాగజాతి, మన నామశూద్ర, పులియ, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ జాతి యొక్క చరిత్రనే మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి మరి మాలజాతి సంఘం ఇదే ఎయిమ్స్ అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ, ఈరోజు ఆగస్టు 11వ తారీఖు 1997 హైదరాబాద్లో మాల మహానాడు తరపున మరి మాల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకించినటువంటి సంఘటన. మరి 2 అసువులు బాశారు, అనేక వేల మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి క్రమంలో కోర్టు ద్వారా మరి మనువాదం కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏబిసిడి అనేటువంటిది రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. దరిమల ఇది మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలో కూడా ఏబిసిడి అయిపోయింది. మేము ఆ రోజునే డిమాండ్ చేసాం, దళితుల్ని ఏబిసిడి చేయటం కాదు, ఈ రాష్ట్రాన్ని ఏబిసిడి చేయండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దండకారణ్యం ఈ 4 రాష్ట్రాలుగా ఏబిసిడి చేయండి అని ఆ రోజునే డిమాండ్ చేశాం. కానీ దళితుల్ని విభజించారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. నిజమైనటువంటి కులగణన చేసి మాలా, మాదిగా, రెల్లి ఇత్యాది కులాన్ని కులగణన చేసి ఆ దరిమిలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత. ఈ ఆల్ ఇండియా మాలజాతి సంఘం తరఫున మేము ఫస్ట్ డిమాండ్ ఏంటంటే ఈ ఏబిసిడి వర్గీకరణని రద్దు చేయాలి. నెంబర్ 2, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అనుసరించి మీరు చేయాలనుకుంటే మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేసినట్టుగా
ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని కొలగణన చేసి దరిమిలా సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఏబీసీ అనే రిజర్వేషన్ విధానం తప్పు. జనాభా ప్రాతిపదికని తీసుకుని కొలగణన చేసి దరిమిలా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ రాబోయే కాలంలో మాల జాతిని జాగృతం చేసి అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధనలో ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు, ఎవరిని విమర్శించే ప్రసక్తి లేదు. నిజమైన రాజ్యాంగ ఫలాల్ని అందరికీ అందించే క్రమంలో ఆల్ ఇండియా మాలజాతి సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311 7075578311. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆషాఢం సారి సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారికి చీర, సారె సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. నేడు అమ్మవారిని ప్రత్యేకంగా వివిధ పుష్పాలతో అలంకరించారు. తిమ్మాపురంలో మహిళా భక్తులు అమ్మవారికి పలు రకాల పళ్ళు, వివిధ రకాల స్వీట్లతో పాటు చీర, రవికెలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢం సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని భక్తుల విశ్వాసం. అప్పుడు ఎలా తాగండి మేడం ఆగాలి
విద్యార్థుల యొక్క జీవితాలకు పునాది వేసేది అంగన్వాడీ కార్యకర్తలేనని పెదవేగి ఎంఈఓ 1 ఐవి ప్రభాకర్ సూచించారు. మంగళవారం పెదవేగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు పిల్లలకు అందించే శిక్షణపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల అభివృద్ధి సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అందించే కిట్లను ఉపయోగించి పిల్లలకు పాఠాలు చెప్పే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు తగిన శిక్షణ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎం టీవీ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలకు తల్లి మొదటి గురువు అయితే అంగన్వాడీ కార్యకర్తలు వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ మేకా లక్ష్మీనారాయణ, మరీదు లక్ష్మణరావు, ఎన్ ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు పార్వతి, మేరీబాయ్, శాంతరత్నం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆర్పిల్ ద్వారా మాకు తెలియపరచండి, మేము దానిని వెంటనే రెక్టిఫై చేయగలుగుతాము. మంచి వాతావరణం ఉంటుంది, మంచి స్కూలు, మంచి హెచ్ఎం గారు, మీకు ఏది కావాలన్నా అన్ని సమకూర్చగలుగుతారు. ఆర్పీలు కూడా చాలా మంచోళ్ళు, సహనం కలిగిన వాళ్ళు, ఓర్పున్న వాళ్ళు, మీకు అర్థమయ్యేంత వరకు వాటిని వివరిస్తూనే ఉంటారు. కాబట్టి ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మన అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి చేసుకోవాలి. విద్యార్థి జీవితానికి పునాది వేసేది మీరే. ఎందుకంటే మొదటగా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మొదటి గురువు ఎవరంటే తల్లి. ఆ తల్లి విపరీతమైన ప్రేమను చూపిస్తుంది, అభిమానాన్ని, ఆప్యాయతను చూపిస్తుంది. ఆ తర్వాత కుటుంబంలో వాళ్ళు చూపిస్తారు. అదే ప్రేమ, అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తే గనక మొదటగా వచ్చేది మీ దగ్గరికి. మీ దగ్గరికి వచ్చినప్పుడు తల్లి ప్రేమని, కుటుంబ ప్రేమను కనుక మరిపించగలిగినట్లయితే ఖచ్చితంగా మీ దగ్గరికి ఇక రెగ్యులర్గా ఇంటి దగ్గర నేను ఉన్నాను, స్కూల్కి వెళ్ళిపోతా, అంగన్వాడీ బడికి వెళ్ళిపోతా అని ఆ విద్యార్థి అనగలిగేలా చేయగలిగేది మీరు మాత్రమే. రేపటి సమాజం బాగుంటుందన్నది నా ఉద్దేశం. కాబట్టి ఈ 3 రోజుల ట్రైనింగ్ లో కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించబడతాయి. మీరు సక్రమంగా అంశాలన్నీ కూడా నేర్చుకొని అది మీ పాఠశాలలో అంటే మీ అంగన్వాడీ స్కూల్లో ఆ పిల్లలకి అభిమానాన్ని, ప్రేమని, ఆప్యాయతల్ని, సహకారాన్ని, ఆ సంతోషాన్ని అవన్నీ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతులు మాదేపల్లి వద్ద ఏలూరు కైకలూరు రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వరి నారుమళ్లు ఎండిపోతున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోరా అంటూ ఎండిన వరి నారుతో అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేశారు. మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరిచ్చే ఆదుకోండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. అనేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరిచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున నీరు వస్తోందని, ఆ నీటిని కృష్ణా డెల్టాకు సాగుకు ఇస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పారు. ఆయన కేఈ కెనాల్కు సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఏలూరు రూరల్ మండలంలోని 10,000 ఎకరాల కృష్ణా ఆయకట్టుకు పోణంగిపుంత కాలువ ద్వారా గోదావరి జలాలు అందించే అవకాశం ఉందన్నారు. ఈ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తూర్పు లాకుల నుండి గోదావరి నీటిని తోడి కృష్ణా డెల్టాకు అందించాలని కోరారు. గడిచిన నెల రోజుల కాలంలో గోదావరి జలాలు దాదాపు 500 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని చెప్పారు. పట్టిసీమ నీరును దాదాపు 20 టీఎంసీలు కృష్ణాకి మళ్లించినా కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించలేకపోవడం ఇది ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలకు నీరు అందడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా రైతులు వాడపల్లి రామారావు, పైడిపాటి భాస్కర్రావు, తలారి జయరాజు, పుట్టి దుర్గాప్రసాద్, మారుమూడి సువర్ణరాజు, బండి శ్రీనివాసరావు, దాసరి నాగేశ్వరరావు, సెలా సూరిబాబు, బైరెడ్డి లక్ష్మణరావు, కోన శ్రీనివాసరావు, కట్టా సర్వేశ్వరరావు, కోన నరసింహలు, చిన్ని పోతురాజు మరియు మాదేపల్లి, జాలిపూడి, లింగారావుగూడెం, కాట్లపూడి, సుంకరవారి తోట తదితర గ్రామాల రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేయాలని ఇవాళ ఏలూరు రూరల్ మండలానికి పోనంగిపుంత కాలువ ద్వారా గోదావరి జలాలు విడుదల చేయాలని, పట్టిసీమ అట్లాగే పులిచింతల నుంచి కూడా కృష్ణా డెల్టాకు వెంటనే నీరు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని ఇవాళ ఏలూరు మండలం
మాదేపల్లి దగ్గర రైతులందరూ కూడా రోడ్డు దిగ్బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు గత 15 రోజులుగా రైతులు రోడ్డెక్కి పెద్ద ఎత్తున మాకు నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వ వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనీసమైన స్పందన లేదు. ఒక రకంగా చెప్పాలంటే దున్నపోతు మీద వర్షం పడేట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పంటలు ఎండిపోతూ ఉన్నాయి, వేసిన నార్మల్ ఎండిపోతూ ఉన్నాయి. ఇవాళ కృష్ణా డెల్టాకి మీరు నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ గోదావరి జలాలనే ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న 58,000 ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రధానంగా పోనంగిపుంత కాలువ ఇవాళ గోదావరి జలాలు ఇవ్వడం కోసమే తవ్విన పరిస్థితి ఉన్నది. మరి పోనంగిపుంత కాలువ ద్వారా ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు, గోదావరి ప్రధాన కాలువ ఏదైతే ఉందో అది సక్రమంగా లేకపోవడం వల్ల కూడిపోవడం వల్ల ఇవాళ నీళ్లు శివారు ప్రాంతాలకు రావడం లేదని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఈరోజు గోదావరి మెయిన్ కెనాల్కి 7,000 క్యూసెక్ల నీళ్లు వదులుతా ఉన్నారు. అట్లా వదిలితే శివారు ప్రాంతానికి కూడా నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ ఎందుకు రావడం లేదంటే కాలువ మెయింటెనెన్స్ బాగాలేదు. అంటే అధికారులు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి ఇవాళ రైతాంగం బలైపోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏలూరు ఈ జిల్లా మీద నుంచి పట్టిసీమ కాలువ వెళ్తూ ఉంది. దాదాపు పట్టిసీమ వాటర్ని 20 టీఎంసీలు పైగా వాటర్ని వాళ్ళ కృష్ణా నదికి మళ్లించారు. ప్రకాశం బ్యారేజ్ నిండుగా ఉన్నది, కానీ పొలాల్లో నీళ్లు లేని పరిస్థితి ఉన్నది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన వాటర్ని మేము కృష్ణా డెల్టా సాగు వదులుతున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు సాగు నీళ్ళు వదిలితే ఇవాళ శివారు ప్రాంతానికి నీళ్ళు ఎందుకు రావడం లేదు? కృష్ణా ఆయకట్టుగా ఏలూరు జిల్లాలో ఉన్న 58,000 ఎకరాలకు నీళ్ళు ఎందుకు అందట్లేదు? మీరు సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ వరి వేయొద్దు, ఎల్లినో ప్రభావం ఉంటుంది అంటున్నారు. ఇవాళ మీరిచ్చిన వాటర్తోనే ఇవాళ నారుమళ్ళు వేసుకున్నారు, ఎండిపోతా ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ గోదావరి జలాలను తరలించాలి. అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకి ఇవ్వాలి, లేదా కృష్ణాకి వెళ్ళినా బ్యారేజీకి వెళ్ళిన వాటినైనా సరే కృష్ణా డెల్టాకి విడుదల చేయాలని చెప్పేసి ఆ రకంగా మేము రైతాంగం తరఫున అడుగుతా ఉన్నాం. ఇవాళ కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోతే ఇక్కడ ఉన్న కౌలు రైతులు, పేద రైతులు, వ్యవసాయ కార్మికులు పొట్ట కోసం, ఉపాధి కోసం సుదీర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. అట్లాంటి దుస్థితిని కల్పించవద్దు అని ఇవాళ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. దాదాపు 500 టీఎంసీల వాటరు గోదావరి జలాలు సముద్ర పాలైపోతున్నా సరే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇది చాలా దారుణం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకి వెంటనే సాగునీరు విడుదల చేసి ఇవ్వాలి, లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కృష్ణా డెల్టాకు సాగునీళ్లు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.